చేసింది ఇప్పుడు గుణాలు. అవునండి. ఇప్పుడు స్త్రీకి పురుషునిలోకి సత్వగుణము ఇప్పుడు 25 అయిపోయింది. అది అవునండి. సత్వగుణం 50కి వచ్చేసింది. రజోగుణము తమో గుణం 25కి వచ్చేసింది. అవునండి. అంటే ప్లేసులు మారిపోయినాయి ఇప్పుడు. అవునండి. ఇప్పుడు సత్వగుణం అనేది పురుషునిలోకి వచ్చేసింది, రజోగుణం అనేది స్త్రీలోకి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా ఆ మాట కమాండింగ్ అదే చెప్పింది, మొత్తం మార్పు. ఇప్పుడు ఎవరైనా కూడా మనము ఇప్పుడు ఆమె అంగీకారం లేని ఎవరు ఏమి చేయలేకపోతున్నాం. ఏ కార్యం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, ఎక్కడికి పోవాలన్నా, రావాలన్నా ఇప్పుడు ఆమె అంగీకారం లేనిది ఎవరు కానీ గడప దాటి లేకుండా పూర్తిగా మారిపోయింది. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అది అందరూ మన నోట్లోనే ముందు ఆ పదం వస్తా ఉంది. ముందు ఎందుకంటే ముందు అక్కడ అంగీకారం కావాలి. అదే ఇప్పుడు ఒకప్పుడు ఆయన మాట ఇస్తే, యజమాని మాట చెప్తే అప్పుడు అందరూ నడుచుకునేవాళ్ళు. అది ఒక కాలంలో పురుషుని యొక్క దీనిలో నడుచుకునేటప్పుడు మొత్తం కుటుంబం అంతా కూడా చివరికి ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు ఆ పెద్దలకే విలువ ఇచ్చేది. పెద్దలు ఏది చెప్తే అది వినాలి అన్నట్టుగా. ఇప్పుడు బిడ్డ వచ్చి తల్లిని అడుగుతుంది, తల్లి వచ్చి బిడ్డకి చెప్పేదైనా, తల్లి వచ్చి భర్తకి చెప్పి మీ నాయన మాట తీసుకొని మీ నాయనకి చెప్పి అన్నట్టుగా వచ్చేది మాట. ఆయన చెప్తే చేయండి, లేకపోతే వద్దు అని పిల్లలకు చెప్పేది. తను కూడా పూర్తిగా తన ఆలోచనలు ఏదన్నా ఉన్నా కూడా భర్తకి చెప్పి, భర్త అంగీకారం అయితేనే చేసేది.